శరార్థులు అందరు ఎట్లరు మంచిగున్నర్లే గిదబ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. అరే ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని వార్తలు చూపెట్టాలి? ఆశకు ఓకుండ్రి, మోసాల బారిన వడకుండ్రి అని శిల్కకు చెప్పినట్లు చెప్పినా గాని జనంలో మాత్రం మార్పే వత్తలేదుల్లా. అగో ఏమైందుల్లా, గీ పిల్లకు ఆర్తలు చాలు చేసుడే లేదు, గిట్లా గరమైతుంది అనుకుంటురులే. గీ ముచ్చటింటే మీరు కూడా గిట్లనే గరమైతారు. మరి అసలు ముచ్చటేందంటే, నల్గొండ జిల్లా చింతపల్లి అనే ఊర్లో ఉండే మనీష్ రెడ్డి అనే యువకుడు 4 ఏళ్ల క్రితం మండలంలోని గొడకొండ దగ్గర మనీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతోని ఒక కంపెనీని చాలు చేసిండట. ఈ కంపెనీలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే నెల తిరగంగానే 100కు 100, 10,000కు 10,000, లచ్చకు లచ్చ కల్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించిండట. మొదట్లా కొందరికి నెల నెల మంచిగానే ఇచ్చిండట. ఇగో చూడుండ్రి, మా కంపెనీలో పైసలు పెడితే ఎట్లా డబుల్ అవుతున్నాయో అని అందరికీ ప్రచారం చేసిండు. అంతేకాదుల్లో గదే ఊర్లో ఉండే 10 మంది ఏజెంట్ల తీరుగా పెట్టుకున్నట. వాళ్ళకు నెలకు 16,000 జీతం ఇచ్చుకుంటా అందరికీ కార్లు, ఇల్లు కట్టుకోనికి డబ్బులు ఇస్తామని ఆశ చూపించిండట. గిట్లా పైసకు పైసా వస్తుందంటే డబ్బులు పెట్టేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు కదా అనుల్లా. గసంటోళ్ళ పుణ్యమా అని గైన పెట్టిన వ్యాపారం పెరిగి పెరిగి గాన్నే కాకుండా మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైదరాబాద్ గిట్లా చాలా జాగలలోకి వాకిందట. ఏందక్క 200 మంది పెట్టుబడి పెట్టడంతో కంపెనీకి 50 కోట్ల దాకా వచ్చిందట. ఇంకేం మన కాక అనుకుల లక్ష్యం నెరవేరిందో ఏమో తెలియదు కానీ 7 నెలల సంధి ఎవ్వరికి కూడా బుడ్డ పైసా కూడా ఇత్తలేడట. అరే ఏమైందుల్లా, మొన్నటిదాకా సర్కారు జీతం తీరుగా నెలగాగానే మిత్తి ఇచ్చేటోడు 7 నెలలైనా పత్తాలేడు, ఏంది కథ అని ఆఫీసు కాడికి వచ్చి లొల్లి చేసిరట. అబ్బో పబ్లిక్ మరలా పడేటట్టు ఉన్నారో అనుకున్న మనీష్ రెడ్డి చక్కగా పోలీస్ స్టేషన్కి పోయి కూర్చున్నాడట. సార్, గీ ఊరోళ్ళందరూ పైసలు ఇయ్యమని నన్ను బాగా సతాయిత్తురు, అలా పోరు వడలేకపోతున్నా, నన్ను జైల్లో పెట్టిరు అని ఆన్నే కూర్చున్నాడట. గీ ముచ్చట తెలిసిన ఊరోళ్ళందరూ కూడా గాడికి వచ్చిరట. అరే మా పైసలు తీసుకొని మా మీదకే పోలీసు వాళ్ళకి ఎప్పుడేంద్రో నాయన అని నోరల్ల పెట్టిరట. అరే వారి జరిగింది ఏదో జరిగింది, మిత్తి పైసలు ఇయ్యకున్నా కానీ కనీసం మేమిచ్చిన అసలైన ఇయ్యొర్రా అంటే నా తాన బుడ్డ పైసా గుణంగా లేదు, కొడితే కొట్టుర్రి, సంపెత్తా అంటే సంపెయ్యురి అని చేతులు ఎత్తేసిండట. ఇక ఈ ఆర్తతోటి ఏం నీతి తెలిసిందో, ఎంతమంది ఆశకు పోకుండా ఉంటారో మీ ఇష్టం. ఇక అనుల్లా ఈ చీటింగ్ కేసు కింద మరియు డిపాజిట్ యాక్ట్ కింద కట్టినాం. ఈ మనీష్ రెడ్డి అనే వ్యక్తి గత 2 years నుంచి అందరికీ తన దగ్గర డిపాజిట్ చేస్తే 4 monthsకే 60% అమౌంట్ కల్పిస్తా అని ఆశ చూపడం వల్ల చాలా మంది ప్రజలు అతని దగ్గర డిపాజిట్ చేశారు. అదేవిధంగా ఆయన ఒక 9 మంది ఏజెంట్లు కూడా పెట్టుకుండు. ఏజెంట్లు పెట్టుకుని ఏజెంట్ల ద్వారా తన ద్వారా మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 8 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు అంచనా వేస్తున్నాం. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అతను కొంతమందికి ఇచ్చినా కూడా తిరిగి దాంట్లో పెట్టుబడి పెట్టింది, మళ్ళీ ఎక్కువ వడ్డీ వస్తుందని. ఆ క్రమంలో ఈయన ఈ అమౌంట్ తీసుకుపోయి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ ఆడారు. ఇప్పుడు చాలా ఇండ్లల్లా ఆడోళ్ళు ఇంటికానే ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఇంటైనకు ఆసరా అవుతారు కదా అనులా. కొందరైతే బీడీలు చుడతారు, ఇంకొందరు మిషన్ కుడతారు, ఇంకొంతమంది ఇంటికానే బుడ్డ దుకాణం పెట్టుకొని ఎంతో కొంత కూడా పెడతారు అన్నట్టు. అక్కడక్కడ ఇంటి దగ్గరనే చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఉపాధి పొందుతారు. ఇగో పట్నంలో ఉన్న లాలాగూడ కాడుండే గీ అక్కను చూడుర్రి, గామె కూడా గిట్లనే కుటీర పరిశ్రమను నడుపుకుంటుందట. కానీ పాపం నిన్న పోలీసోళ్ళు వచ్చి ఆమెను అరెస్ట్ చేసిరట. ఇంటికాడ దందా చేసుకుంటే పోలీసోళ్ళు ఎందుకు వస్తారు, గాలొచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తారు అనుకుంటురులే. దానికో లెక్కుందుల్లో
ఇగో గీ వార్త చూడుర్రి. లాలాగూడలో ఉండే గీ అక్క ఇంటెన్కానే ఏవేవో పొడులు రసాలు వాడి లిక్కర్ తయారు చేస్తుందట. గిట్లా తయారు చేసిన లిక్కర్ను మంచి మంచి బ్రాండెడ్ సీసాలలో పోసి అగ్గువకే అమ్ముకుంటుందట. పాపం మన మందుబాబులకు గీ ముచ్చట తెలియక తక్కువ ధరకే మంచిగా మద్యం వస్తుందని లైన్లు కట్టి మరీ కొనుక్కుంటురట పొర్రి. మరి ఎట్లా తెలిసిందో ఏమో గాని నిన్న మన పోలీసులు గామె ఇంటి మీద దాడి చేసి లెంకుడు షురు చేస్తే సీసాలకు సీసాలే బయటపడ్డాయిల్లో. ఇంకేముంది, గా మందు సీసాలను జప్తు చేసి అక్కను పట్టుకుపోయిండ్రట. గీ అక్క ఇంతకు ముందు గూడంగా గిట్లనే కల్తీ లిక్కర్ కేసులా ఓసారి జైలు గూడంగా పోయిందటుల్లో. అలవాటు పడ్డ పానమాయే పాపం బయటికి వచ్చినాక గూడంగా గదేదందా యేసుడు షురు చేసిందట. మన పట్నంలా మొన్న ఐతారం నాడు బోనాల పండుగ షురు అయింది కదా నులా. మొన్నటి సంది జోరుగా ఎత్తున్నారు అనుకోర్రి. ఇగో బోనాల పండుగ మరో ముచ్చట గూడంగా నిన్న అయిందుల్లో. గదే మన బలకంపేట ఎల్లమ్మ లగ్గం వేడుకలు నిన్న మంగళవారం జరిగినాయి కదా. బలకంపేటలో ఉన్న అమ్మోరి గుళ్ళ గీ ముచ్చట ఆడుండే పూజారులు మస్తుగా చేసిరు. సంప్రదాయం ప్రకారం అమ్మోరికి 32 పట్టు చీరలు, గట్లనే జమదగ్ని అయ్యోరికి 12 పట్టుబట్టలు దొడిగి గుడంగా ముచ్చటగా ముస్తాబు చేసిరట. అయినాక ఎల్లమ్మ తలపై జీలకర్ర బెల్లం పెట్టి లగ్గం చేసిండ్రు. మన తాన జరిగే బోనాల ఉత్సవాల గీ అమ్మోరి లగ్గానికి ఉడంగా మస్తు ప్రాధాన్యత ఉందుల్లో. గీ ఏడుక చూడదలిగి పట్నంలకెళ్ళి కాకుండా చుట్టుపక్కల ఊళ్ళకెళ్ళి గుడంగా మస్తు జనాలు వచ్చిర్రు. సర్కారు తరఫున మంత్రులు పొన్నం సారు, సురేఖ మేడం, మేయర్ విజయలక్ష్మి మేడాలు వచ్చి పట్టు వస్త్రాలు, అక్షింతలు అప్పగిచ్చిర్రు అన్నట్లు. ఇక పోతరాజుల ఆటలు, శివసత్తుల విన్యాసాలు, డప్పుల సప్పులతోటి లగ్గం కాడ సందడే సందడనుకోరి. యాడికెళ్ళెల్లో వచ్చిన అమ్మలక్కలు ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోసి మొక్కులు తీసుకున్నారు అన్నట్టు. ఇంకా ఎందక్క 15 రోజుల గీ బోనాల పండుగ వేడుకలతోటి పట్నం మొత్తం జోరు మీద ఉంటుందిలా మరి. సర్కార్ ఆఫీసులల్లా మనకు చాలా కష్టాలుండేది. యాడబ్బా అని ఎవరిని అడిగినా ఎంఆర్ఓ ఆఫీస్ అని టక్కున చెప్తారు. అవు నిజమేనులా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలంటే సుక్కలు సుక్కలు కనిపిస్తాయి. గందుకే చాలా మంది గా ఆఫీసుల కాడికి పోయి లొల్లి ఎత్తారనుకోరి. నేను ఏండ్ల సంధి గిదే పొలంలో పంట పండిస్తున్నా, కానీ నా పేరు మీద పట్ట ఇత్తలేరని ఒకళ్ళు, అరే మా నాయన కాలం చేసిండు గా పొలం నా పేరు మీదకి మార్చురి అని ఎన్ని దినాల సంధి తిరిగినా మాత్రం పనే అయితలేదని ఇంకొందరు. నాకు గిన్నెకరాల పొలం ఉంది, పట్టాగుడంగా ఉంది, కానీ ఆన్లైన్లో ఎక్కియుర్రి అంటే బాగా పైసలు అడుగుతుండు ఇంకొందరు. ఇగో గిట్లనే వినబడుతున్నాయి రెవెన్యూ ఆఫీసర్ల కాడ. పాపం గాళ్ళు తిరిగి తిరిగి ఇసికిపోయినాక గ్యాస్ నూనె పోసుకునుడో పురుగుల మందు తాగుడో కాడికి వస్తుందన్నట్లు కదా. ఇగో సేమ్ గట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలున్న అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల ఎంఆర్ఓ ఆఫీస్ కాడ జరిగిందుల్లా. కానీ గీడ లొల్లి చేసింది గదే ఆఫీస్లో పని చేసే విఆర్ఓ అన్నట్లు. నమ్ముతలేరు కదా, అయితే గీ ముచ్చట చూడుర్రి. ఘంటసాల ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓగా పనిచేసే మల్లీశ్వరి గీ లొల్లికి దిగిందన్నట్లు. గీడ ఎంఆర్ఓగా పనిచేస్తున్న విజయలక్ష్మి వేరే పెద్దసార్లు గీ విఆర్ఓ మేడం మీద లేనిపోని మాటలు చెప్పి ఆర్డీఓకు కంప్లైంట్ చేసిరట. గీ ముచ్చట మీద వివరణ ఇవ్వాలని ఆర్డీఓ ఆఫీస్లోకి వెళ్ళి గీ మేడానికి నోటీసులు కూడా ఇచ్చినాయట. ఇగో ఇంకేముంది,
నా మీదనే లేనిపోని ముచ్చట్లు చెప్తారా అని శవమెత్తినగా మేడము పెట్రోల్ డబ్బా పట్టుకొని వాళ్ళ కొడుకుతోని కలిసి ఆఫీస్కి వచ్చిందట. గామకు న్యాయం చేయాలి అంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర బయట ఇచ్చిందట. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ల కాడ రైతులు ధర్నా చేసుడు చూసినాం గాని గిట్లా గదే ఆఫీస్లో పని చేసేటోళ్ళు ధర్నాకు దిగుడు ఏందిరో అని నోరెళ్ళ పెడుతురు ఆడ ఉన్నోళ్ళంతా. నీ అవ్వ ఎంత చెప్పొద్దనుకున్నా గిసొంట ఆర్తలే వస్తున్నాయి కదా. ఓ చంద్రన్న, గిదేంది ఇవాళ ఫస్ట్ ఆర్తని మందిని మోసం చేసే వ్యక్తి మీద ఇచ్చినవు కదా, మళ్ళా గదే మోసం చేసిన ఆర్తనా? మీరేంది గీ పిల్ల ఆర్తలు చెప్పుకుంటా గాలేవులో చంద్రన్న మీదికి గరం అవుతుంది అనుకుంటురులే. ఇగో గీ ముచ్చట చూడుర్రి, తర్వాత మీకు కూడా గిట్లనే అనిపిస్తుందిలా. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల 13 మంది ఒక గ్రూపు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరయేసి పైసలు వసూలు ఎత్తురట. అవు మీరిన్నది నిజమేనులా. గీ గ్యాంగులున్న బట్టేవాస్గాళ్ళు ఉద్యోగాలు లేక పరేషాన్ అవుతున్న యువకులకు సేద తీర్తామని మీరేం ఫికర్ చేయకుండ్రి. మాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు. మీకు గా ఆఫీస్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి అలా బుట్టల వేసుకుంటారట. ఇగో గీడ నీకు ఉద్యోగం ఓకే అయ్యింది, కాకపోతే మీకు తెలిసిందే కదా కొన్ని పైసలు ఖర్చు పెట్టాలి అని నమ్మించి అందిన కాడికి దండుకుంటురంట. ఇగో గిట్లనే 60 మంది యువకులను బుట్టల వేసుకొని ఎందక్క 4 కోట్ల రూపాయలు దండుకున్నారంటుల్లో. ఇగో గిట్ల దోసుకున్న పైసలతోని బంగారము నగలు కొని వాటిని బ్యాంకులలో తాకట్టు పెట్టి పైసలు తీసుకుంటున్నారట. గిలకు పైసలిచ్చి మోసపోయిన కొంతమంది పోలీసులను ఆశ్రయించినట్టుల్లో. గిట్ల గీల మీద ఇప్పటికే 7 కేసులు కూడా అయినాయట. బాధితులు చెప్పిన ఆనవాళ్ళు తెలిసిన వివరాలు పట్టుకొని విచారణ చేస్తే నిందితుల గుట్టు బయటపడ్డదట. ఇగో కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు మీటింగ్ పెట్టి గాల భాగోతం మొత్తం చెప్పిండు. గా 13 మందిలకెళ్ళి 10 మందిని పట్టుకున్నారట. వాళ్ళ దగ్గరికెళ్ళి 1,47,00,000 రూపాయలను 4 తులాల బంగారు నగలను 1 బైకును దొరకబట్టిరట. మిగతోలను కూడా జల్దీని పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిండు గా పెద్దసారు. కానీ సర్కారు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ప్రకటన ఇచ్చుడు, పరీక్షలు పెట్టుడు గిట్లా చాలా కథలే ఉంటాయి. గాళ్ళు బుట్టిగానే ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎట్లా నమ్మిర్రా నాయనా? ఓ యువకులారా, ఉద్యోగం రావాలంటే బాగా చదువుర్రి, సర్కారోళ్ళు చెప్పినప్పుడు పరీక్షలు రాయుర్రి, గంతేగాని గిసొంటోళ్ళను నమ్మి మోసపోకుడ్రులా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత సంవత్సరం మే నెలలో మనకు ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోతుగా దర్యాప్తు చేయడం వలన మనకు బాధితులు ఇంకొంతమంది కూడా మనకు కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో మెయిన్ చీటింగ్ ఉద్యోగాల పేరిట సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఏసీటీఓ జాబ్స్, అదేవిధంగా కొందరు అధికారులకు ట్రాన్స్ఫర్స్ కూడా చేపిస్తామని ఒక గ్యాంగ్. దానిలో ప్రధాన సూత్రధారుడు దాసు హరికిషన్ ఇతను RNB అనే పేరు చెప్పుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని ఇక్కడ ఉన్న బుల్లా వినోద్ కుమార్ A2, అతను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్, అతని తోటి పరిచయమై మన కొత్తగూడెం జిల్లాకు వచ్చి 2018 నుంచి ఉద్యోగాల కోసం చూసే ఆస్పిరెంట్స్తో ఒక వల వేసి వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. సో మేము ఇన్వెస్టిగేషన్ ఇండెప్త్ చేయడం వలన బాధితులు కూడా ముందుకు వచ్చి మనకు దగ్గర ఒక 60 మెంబర్స్ బాధితులు మన దగ్గరికి వచ్చారు. సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 4,08,00,000 చీటింగ్ జరిగింది. టోటల్ 2018 నుంచి కూడా చాలా వరకు కూడా ఈ 60 మెంబర్స్ మనం ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన వాళ్ళకు కూడా భరోసా వచ్చి అప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఇచ్చినాం సార్, మా దగ్గర కూడా 8 లక్షలు తీసుకున్నారని చెప్పడం వల్ల ఇంకా ఇండెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో టోటల్ 13 మెంబర్స్ అక్యూజ్ ఉన్నారు. సో ఈ 13 మెంబర్స్ అక్యూజ్లో ఆల్రెడీ మనం ఒక 10 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు మన ఊర్లకేనో లేదా వేరే జాగలకేనో ఎవరన్నా మన హైదరాబాద్కి వస్తే తప్పక చూసేటి కొన్ని జాగలు ఉంటాయి కదా అనుల్లా గండ్ల మన నెహ్రూ జంతు ప్రదర్శనశాల కూడా ఒకటి అన్నట్లు. అవు నిజమే, తీర్ల జంతువులు మనం యాడ చూడని జీవాలు గిడ కనిపిస్తాయి అన్నట్లు. సింహంకెళ్ళి సిట్టెలక దాకా, పులుల నుంచి పావురాల దాకా, పెద్ద పెద్ద కొండ శిలువల నుంచి రంగురంగుల పాముల దాకా హే గిట్లా చెప్పుకుంటా పోతే మస్తుగుంటాయుల్లా. అయితే గిప్పుడు గీ పార్క్ ముచ్చట ఎందుకంటురలే, గీ మధ్యకాలంలో గీడున్న జంతువులు జరింత గతి తప్పి మనుషుల మీదికే వస్తున్నాయంటుల్లో. నిజమేనుల్లా, ఇగో నిన్న ఆడ పని చేసే సయ్యద్ హుసేన్ అనేటైన మీద ఓ సింహం దాడి చేసిందట. జంతువులు ఉండే తండుకు ఏర్పాటు చేసిన అర్రల మన హుసేను ఊర్చే పనిలు ఉన్నాడట. ఇగో గప్పుడే యాడికెళ్ళి వచ్చిందో ఏమో గాని గీ సింహం ఆయన మీద పడ్డదట. ఎవ్వర కొడుకో అనుకొని ఆడికెళ్ళి ఉరికినగా అన్నకు చిన్న చిన్న దెబ్బలు తలిగినప్పటికీ పానాలతోటైతే బయటపడ్డాడుల్లా. ఇగో గీడ 6 రోజుల కిందట గుడంగా గీసొంటి ప్రమాదమే జరిగిందటుల్లో. గీడ పని చేసే సయ్యద్ ఫర్హాన్ అనే ఆయనకు గూడంగా గిట్లనే జూ పార్క్ల చెత్తను తొలగించే పనిలో ఉన్నప్పుడు సుర్రుమని వచ్చిన ఓ పాము గీ అన్నను కాటించిందట. మరి గది ఏ పామో ఏమో గాని అన్నకు కిడ్నీ ఖరాబ్ అయిందట పాపం. గందుకే గీనను కిడ్నీల డాక్టర్లు ఉండే దవాఖాన్లా జాయిన్ చేసి వైద్యం చేపిస్తురట. కానీ గీ పార్కుల పని చేసేటోళ్ళకే గిట్ల జరిగితే ఆడికెళ్ళి వచ్చే పబ్లిక్కు రక్షణ ఎట్లా అని భయపడుతుర్రు గీ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. గాడుండే పెద్దసార్లు గీ ముచ్చట మీద బాగా ఆలోచన చేసి గీసొంటి ప్రమాదాలు మళ్ళా జరగకుండా చూడురి సారు. మన అనిమల్ కీపర్ క్లీనింగ్ కంటా వెళ్ళాడు. అక్కడ మన ఆఫ్రికన్ లయనస్ షిరీషా అనేది లోపల ఉండే. ఇది సమ్మర్ హౌస్లో అంటే మన అనిమల్ పారాలసిస్లో ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ట్రీట్మెంట్కి అక్కడ పెట్టాము. దాదాపు ఇంతకుముందు నడవలేని పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ట్రీట్మెంట్తో మంచిగా కొంచెం నడుస్తుంది. అది క్లీనింగ్ ఏరియాలో ఏం చేశాడంటే ఒక్క నైట్ హౌస్ నుంచి ఇంకొక నైట్ హౌస్కి అది పంపుతూ క్లోజ్ చేశానంటే లోపల వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. దాని లోపలనే మళ్ళీ లయన్ బయటకు వచ్చింది, ఎక్కడ వీళ్ళు క్లీన్ చేస్తున్నాడు ఆ ప్లేస్కి. అది చూడంగానే వాళ్ళు భయపడి అరుస్తూ బయటకు వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ లయనస్ గోరుతో చిన్నగా వాళ్ళ చేతి పైన హర్ట్ చేసింది. సో బయటకు వాళ్ళ దొడాయించి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళ జోన్ పర్సన్స్కి అలర్ట్ చేయగానే మన ఏసీ అసిస్టెంట్ క్యూరేటర్స్, డెప్యూటీ క్యూరేటర్ నాకు ఇంటిమేషన్స్ వచ్చినాయి. మనం సైమల్టేనియస్గా సెక్యూరిటీకి అలర్ట్ చేశాము అండ్ వెటర్నరీ టీమ్కి అలర్ట్ చేశాము. ఈ ఇష్యూ అంటే ఎట్లా జరిగిందన్నది నేను కంప్లీట్గా ఎంక్వైరీ చేసి దాని తదుపరి మనం చర్యలను తీసుకుంటున్నాము. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్లా జరగకుండాను ఏమేమి చెయ్యాలనే దాని గురించి మనం చర్చ చేశాము. దట్ యాక్షన్ విల్ ఆల్సో బి టేకింగ్. మన ఒక అసిస్టెంట్ అనిమల్ కీపర్ మా హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉండే. వాళ్ళు ఒక స్నేక్ వచ్చింది అంట మన సెక్యూరిటీ గేట్ దగ్గర వెళ్ళి అది తీయడానికి వెళ్ళాడు. ఇంప్రాపర్ హ్యాండ్లింగ్తో చిన్నపిల్ల రసల్ వైపర్ అనేది కడిసింది వాళ్ళకి. సో దాంతో ఇమీడియట్గా మనం ఉస్మానియా హాస్పిటల్కి వాళ్ళని తరలించడం జరిగింది. అది అండర్ ప్రాపర్ గైడెన్స్ మనం వాళ్ళకి ఈవెన్ పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు చూసి యాంటీవెనమ్ ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. బట్ రీసెంట్గానే కొంచెం ఇంకా కిడ్నీగాను అఫెక్ట్ అయింది అన్నారు. దానికి డయాలిసిస్ ఇదన్నీ చేస్తున్నాము. అండ్ సైమల్టేనియస్గా మనము మాట్లాడుతూ నిమ్స్ షిఫ్టింగ్ను ఆల్రెడీ మాట్లాడి పెట్టాము. దీంట్లో ఏమైనా మనకి ఇంకా అడిక్వేట్ ట్రీట్మెంట్స్ అవసరమైతే అక్కడ మనం ఇమీడియట్ షిఫ్ట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తామన్నది. రైట్, ఇప్పుడు గీ ఆర్త చూసే ముందు మన దేశంలో ఇచ్చే మెయిన్ అవార్డుల పేరు ఓ మల్క చూద్దాముల్లా. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గిట్లా మంచి మంచి ఆటగాళ్లకు ద్రోణాచార్య, అర్జున
గిట్లా తీర్ల అవార్డులు ఇస్తారు అన్నట్లు. ఇండ్లకెళ్ళి భారతరత్న అవార్డు అన్నిటికంటే పెద్దది, చాలా గొప్పది అన్నట్లు. మన దేశంలో ఉన్నట్లే అన్ని దేశాలల్లో కూడా రకరకాల అవార్డులు ఉంటాయట. ఎవరి దేశపు అవార్డులను వాళ్ళ దేశంలో ఉండే వ్యక్తులకు ఇస్తారన్నట్లు. ఇప్పుడు ఈ అవార్డుల ముచ్చట ఎందుకు అని అనుకుంటుర్లే. ఏ దేశపోలు గా దేశపు అవార్డు తీసుకునుడు గొప్ప ముచ్చటనే. కానీ ఒక దేశానికి చెందినైనా ఇంకో దేశపు పెద్ద అవార్డు అత్తే ఎంత గొప్పగా ఉంటుందో కదా అనులా. అవు గిట్లనే జరిగిందుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారుకు రష్యా దేశపోళ్ళు అవునుల్లో గా దేశంలో పెద్ద అవార్డుగా వెలిసే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అబాస్టిల్ అనే అవార్డును మన ప్రధానికి అందిస్తామని గా దేశ రాయబారి ఆఫీసులకు వెళ్ళి ప్రకటించిరన్నట్లు. ఈ రెండు దేశాల నడుమ లొల్లిలు కాకుండా మంచి పొత్తును తయారు చేసుట్లా మన మోడీ మస్తుగా కోషిష్ చేసిండట. కానీ గా దేశంలో ఉండే పెద్ద అవార్డును మన సార్కు ఇచ్చుడు గ్రేటేనుల్లా. గిప్పుడే కాదుల్లో పోయిన ఏడాది సౌత్ ఆఫ్రికోళ్ళు, యుఏఈ దేశపోలు కూడా అలా దేశంలో ఉండే పెద్ద అవార్డులను మన సార్కు ఇస్తున్నామని గప్పట్లనే షాటింపు చేసిరట్టుల్లో. ఇగో గీ ముచ్చట చెప్పే కంటే వీడియో చూస్తేనే గమ్మత్తుంటదుల్లా. అయితే చూపెట్టుర్రి అంటుర్రులే, చూడుర్రి మరి. ఇగో గీడ ఆటోలో కూర్చొని ఇంగ్లీష్ స్పీచ్ దంచుతున్న పెద్ద ఆయనను చూసి అబ్బో కాలేజీలో లెక్చరర్ ఏంది అనిపిస్తుంది కదలే. కానీ కాదుల్లో గీ పెద్ద ఆయన మహారాష్ట్రలోని అమరావతిలో ఆటో డ్రైవర్ అంట. అవు మీరిన్నది కరెక్టే, ఆటో డ్రైవరే. కానీ ఇంగ్లీషు మాత్రం మస్తు ఇరగదీస్తుండలే. గిట్లనే గాయన ఆటోలో ఎక్కి పోయే పోరలకు ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలని, గా భాష రాకుంటే మనం వేరే దేశాలకు పోతే మస్తు తక్లీఫ్ అవుతుందనే ముచ్చట మీద వివరిస్తున్నట. మీరే ఎప్పుడైనా అమెరికానో, లండనో లేకపోతే ఇంకే దేశమైనా పోతే మీకు ఇంగ్లీషు రాకపోతే ఎసొంటి కష్టాలు ఎదురైతాయో మరీ చెప్తున్నట. లండన్కి పోయి ఓ హోటల్లో కూర్చొని ఒక గ్లాసెడు మంచినీళ్ళు ఇయ్యుండ్రి అని మరాఠీలను తెలుగులను అడిగితే చల్ నువ్వు యాడికేలి వచ్చినావని బయటకి ఎల్లగొడతారు కదా. అదే ప్లీజ్ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ అంటే అని అడిగితే ఎట్లుంటుంది? గిది తెలవాలంటే అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి అని వివరిస్తున్నట. ఈ గోగి పెద్ద ఆయన ఒకరికి ముచ్చట చెప్తుంటే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో ఎత్తురు. ఇంకేముంది గిర్ర చక్కర్లు కొడుతుంది. గందుకే మన గిదప ముచ్చట్ల కూడా పట్టుకొచ్చినాం అన్నట్లు. ఇక చూసిరు కదనులా గివి గియాల్టీ గిదప ముచ్చట కార్యక్రమం. మరో పాలి మరిన్ని ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థులు.